కట్టుడు కష్టం గాని కూలగొట్టుడు ఓ లెక్కనా అని అంటుంటారు. కానీ కొన్నిసార్లు కూలగొట్టుడే కష్టముల్లా. గా నడమ పట్నంలో రూల్ దబ్బి కట్టిన ఓ బంగ్లా కూలగొడతానికి మస్తు తిప్పలబడ్డారు మున్సిపాలిటోళ్ళు. ఇక సికింద్రాబాద్ ఏరియాలో అగ్ని ప్రమాదంలో గాలబడ్డ బిల్డింగ్ కూలగొడతానికి 2-3 మిషన్లు మార్చి 3 రోజులు తిప్పల పడితే గాని అనుకున్న పని కాలేదు. కానీ గీడ చూడుర్రి, హగో భూకంపం పుట్టినట్టే తుప్పున పడిపోయినాయి. దుమ్ము చూడుర్రి ఎట్లా లేచిందో, బాంబులు పెట్టి గులగొట్టిరు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లా కూలింగ్ టవర్లను గిట్ల పొతం పెట్టిర్రు. 50 ఏండ్ల కింద కట్టినాయి. బొగ్గును మండించి కరెంటు తయారు చేస్తారు కదా, అప్పుడొచ్చే గర్మిని కూలింగ్ చేస్తాయి. ఈటి టైం ఒడిసిందని 8 యూనిట్లల్లో కరెంటు తయారు చేసి ఆపేస్తే ఇవాళ టవర్లు వడగొట్టిండ్రు. దేశంలోనే ఎత్తైన టవర్లు ఇవేనట. మరి 100 మీటర్లకు మీద ఎత్తున్న 8 టవర్లకు 30 మంది నెల రోజులు తిప్పలబడి బాంబులు పెట్టి ఒక్క కట్కొత్తుతే చూస్తుండగానే గిట్లయినాయి. కడతానికి ఎన్నేండ్లు పట్టిందో గాని కూలగొట్టుడైతే సెకండ్లల్లనే. రాజస్థాన్లా ఓ ప్రైవేట్ సంస్థకు గీ కాంట్రాక్ట్ ఇచ్చిర్రట. ఢిల్లీ నోయిడాల రూల్స్ తప్పి కట్టిన జంట టవర్లు వడగొట్టింది ఈ కంపెనోళ్లే. ఇంప్లోజివ్ టెక్నాలజీ వాడిర్రట. అంటే ఏడగూలినై ఆడనే పడతాయి. మొదలు 4 టవర్లు, అటెంక ఇంకో 4 కూర్చిండ్రు. చెత్త సాఫ్ చేసినాక ఈ జాగను ఏరే అవసరాలకు వాడతారట. కానీ సినిమాల గ్రాఫిక్స్ చూపించినంత అల్కగా గింత పెద్ద టవర్లు గింత సింపుల్ గా వడగొట్టుడే సూపర్ పో.